స్తోత్రాల మహిమ ఏంటి? ఏ కష్టం వచ్చినప్పుడు ఏ స్తోత్రం పఠించాలి? భారతీయ సనాతన ధర్మంలో భగవతారాధన చాలా ప్రత్యేకమైంది. కర్మఫలంగా జీవించేటటువంటి మామూలు వారి జీవన విధానంలో అనేక సుఖదుఖాలను లోనవుతారు. జీవితంలో ఏర్పడేటటువంటి బాధలకు, కష్టాలకు, దుఃఖాల నుండి బయటపడడానికి మన ఋషుల ద్వారా, పురాణాల ద్వారా, ఆధ్యాత్మిక గురువులైనటువంటి శంకరాచార్యుల వారు, అలాగే వేదవ్యాసుల వంటి ఋషుల ద్వారా అనేక స్తోత్రాలు మనకు అందటం జరిగింది. ఏ స్తోత్రం పఠిస్తే ఎటువంటి ప్రయోజనం? పనులలో విజయం పొందాలంటే గణనాయకాష్టకం చదవాలి. జ్ఞానం, భక్తి, తత్వం పొందేందుకు శివానుగ్రహం పొందడానికి శివాష్టకం చదవాలి. ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా మంచిది. కోరికలు నెరవేరడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, అన్ననానికి, ఆహారమునకు లోటు లేకుండా ఉండడానికి అన్నపూర్ణాష్టకం, ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం పొందడానికి కాలభైరవ అష్టకం పఠించడం మంచిది. మానసిక భయాందోళనలు, బుద్ధి వికాసము కోసం దుర్గా అష్టోత్తర శతనామం, జ్ఞానం, విద్య పొందడానికి విశ్వనాథ అష్టకం పఠించాలని చిలకమర్తి వివరించారు. కుజదోషం, కాలసర్పదోషం, పాపనాశనం కొరకు సుబ్రహ్మణ్య అష్టకం, శని బాధలు, పిశాచ పీడ తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని తెలిపారు. పాపనాశనం, వైకుంఠ ప్రాప్తికై విష్ణు శతనామ స్తోత్రం పఠించాలి. సత్ప్రవర్తన, సత్పురుష ప్రాప్తి, శివ అష్టకం చదవాలని, సర్వశుభ ప్రాప్తికి భ్రమరాంబిక అష్టకం, పాపనాశనానికి శివోడక్షరి స్తోత్రం, ఆపద పీడ తొలగడానికి లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవాలి. కోటి జన్మ పాపనాశనం పోవడానికి కృష్ణాష్టకం, భార్యాభర్తల అన్యోన్యతకు ఉమామహేశ్వర స్తోత్రం, హనుమాన్ కటాక్షం సిద్ధించడానికి శ్రీ రామరక్ష స్తోత్రం, కీర్తి లలిత పంచరత్నం, వాక్శుద్ధికి శ్యామలా దండకం పఠించాలి. సర్వజ్ఞాన ప్రాప్తికై త్రిపుర సుందరి స్తోత్రం పఠించాలి. రజగద తురంగ ప్రాప్తికై శివతాండవ స్తోత్రం పఠించాలి. శనిపీడ నివారణకు శని స్తోత్రం, శత్రునాశనం చేయడానికి మహిషాసుర మర్దిని స్తోత్రం, రుణ బాధను తీరడానికి అంగారక రుణ విమోచన స్తోత్రం, నష్ట ద్రవ్య లాభం పొందడానికి కార్యవీర్యార్జున స్తోత్రం, ఆర్థిక వృద్ధికి కనకదార స్తోత్రం, ధనలాభం పొందడానికి శ్రీ సూక్తం, సామ్రాజ్య సిద్ధికి సూర్య కవచం, శత్రునాశనానికి సుదర్శన మంత్రం చదవాలి. అశ్వమేధ యాగ ఫలం పొందడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు రుద్ర కవచం, శని బాధలు తొలగడానికి శని స్తోత్రం, ఇతి బాధలు తొలగడానికి దక్షిణాకాళి స్తోత్రం, మనశ్శాంతి, మానసిక బాధలకు భువనేశ్వరి కవచం, పిశాచ పీడ నివారణకు వారాహి స్తోత్రం, పిశాచ పీడ నివారణకు దత్త స్తోత్రం, సర్వార్థ సిద్ధికి లలిత సహస్రనామం చదవాలని సూచించారు. నిత్యము భగవాను స్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.